పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ధర్నాలు లాఠీ చార్జ్లతో దద్దరిల్లింది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు వేలాదిగా అక్కడికి చేరుకున్నారు. పద్మావతి యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ధర్నాకు దిగారు. వైసీపీ నేతలకు చెందిన బైక్లను తగలబెట్టారు, కార్లను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. చంద్రగిరి ఎస్పీ కృష్ణ అన్న ఎమర్జెన్సీ అన్నపైన అటాక్ అయింది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి ప్రయత్నించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. గన్మెన్ కు గాయాలయ్యాయి. గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారు పులివర్తి నాని గన్మ్యాన్. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పులివర్తి నానిని కలిశానన్నారు చంద్రగిరి ఎస్పీ కృష్ణకాంత్. ఆయన క్షేమంగానే ఉన్నారని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు కూడా సేఫ్ గానే ఉన్నాయని చెప్పారు. ఆయన దాడికి పాల్పడిన వారిని గుర్తించామని త్వరలోనే రిమాండ్ చేస్తామన్నారు. హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. కంటెస్టింగ్ క్యాండిడేట్ పులివర్తి నాని గారితో మాట్లాడడం జరిగింది, చూసుకోవడం జరిగింది. ఈ సేఫ్ మాట్లాడడం జరిగింది. ఆయనకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఐ టోల్డ్ హిమ్ టు బీ పేషెంట్, వాట్ ఎవర్ వీ విల్ ఐడెంటిఫై అండ్ వీ విల్ టేక్ ద యాక్షన్ అని చెప్పాము. వాళ్ళ అబ్బాయి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్కి అదే కాల్ ఇవ్వమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ ఈజ్ 100% సేఫ్. స్ట్రాంగ్ రూమ్ శానిటీకి ఏమీ జరగలేదు. ఇది జరిగింది రోడ్డు మీద. బికాజ్ ఇక్కడ 144 సెక్షన్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు జరిగితే తప్ప మేము మెటీరియల్ ఆఫ్ పెట్టాము, అది తీసుకొచ్చి మేము పెట్టాలి. ఇట్ ఈస్ ఆన్ ద వే. సో ప్లీజ్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. 100% క్యాండిడేట్ ఈజ్ సేఫ్. ఐ హ్యావ్ స్పోకెన్ టు హిమ్. ఐ హ్యావ్ గివెన్ అష్యూరెన్స్. వి విల్